హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పిల్లలకి పెద్దవారికి అందరికీ ఎంతో ఇష్టమైన క్రిస్పీ ఆలు చిప్స్ మనం ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. అందరికీ తెలిసిందే కదా, ఆలు చిప్స్ ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు అనుకుంటున్నారా? నేను మీలాగే అనుకున్నానండి. కానీ ఆలు చిప్స్ తయారు చేసుకోవటం కోసం స్పెషల్గా వేరే ఆలుని ఉపయోగిస్తారు. అలా కాకుండా మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఆలుతోనే మనము చిప్స్ని పర్ఫెక్ట్గా క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఆలు చిప్స్ తయారు చేసుకోవడం కోసం ఇక్కడ నేను 600 గ్రామ్స్ బంగాళదుంపల్ని తీసుకున్నాను. ఇక్కడ చిప్స్ తయారు చేసుకోవడం కోసం నేను రెగ్యులర్గా కర్రీ కోసం యూజ్ చేసే ఆలునే యూజ్ చేస్తున్నాను. కానీ బయట షాప్స్లో మనకి చిప్స్ తయారు చేసుకోవడం కోసం ఇలాంటి స్పెషల్ ఆలుని యూజ్ చేస్తారు. మీకు ఈ ఆలు కనుక దొరికితే ఇలాంటి దాంతో అయినా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను రెగ్యులర్గా యూజ్ చేసే ఆలుతోనే పర్ఫెక్ట్గా చిప్స్ ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇప్పుడు ముందుగా మనం తీసుకున్న ఆలుని శుభ్రంగా వాష్ చేసుకొని స్కిన్ రిమూవ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా బంగాళదుంపలది తొక్కంతా తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వేరొక బౌల్ తీసుకోవాలి. దానిలో ఒక 3 to 4 కప్స్ వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు నేను కూల్ వాటర్ తీసుకుంటున్నాను. మీరు దీనిలోనే ఐస్ క్యూబ్స్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో మనము స్కిన్ రిమూవ్ చేసుకున్న ఆలుని వేసుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఎక్కువ టైం లేదంటే ఆలుని ఒక 15 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరిపోతుంది. ఇలా పొటాటోస్ని వాటర్లో వేసుకోవడం వల్ల ఇవి గట్టిగా తయారయ్యి చిప్స్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా వస్తాయి. 1 అవర్ తర్వాత ఆలుని వాటర్లో నుంచి తీసేసి ఏదైనా ఒక పొడి క్లాత్ తీసుకుని తడంతా శుభ్రంగా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. మనము ఇలా పొడి క్లాత్తో తడి లేకుండా తుడుచుకున్న తర్వాత వీటిని మళ్ళీ ఆరబెట్టడం అలాంటివి ఏమీ చేయాల్సిన అవసరం లేదు. వెంటనే చిప్స్ రెడీ చేసుకోవచ్చు. నేను పొటాటో చిప్స్ తయారు చేసుకోవడం కోసం ఇలాంటి స్లైసర్ని యూజ్ చేస్తున్నాను. మీకు మార్కెట్లో పొటాటో స్లైసర్ సపరేట్గా దొరుకుతుంది. దాంతో అయితే ఇంకా ఈవెన్గా బాగా తిన్నుగా వస్తాయి. నా దగ్గర ప్రజెంట్ ఇదే స్లైసర్ ఉంది కాబట్టి దీంతోనే పొటాటో చిప్స్ని నేను గ్రేట్ చేసుకుంటున్నాను. మనం తీసుకునే స్లైసర్ని బట్టే పొటాటో చిప్స్ అనేవి ఈవెన్గా చాలా తిన్గా వస్తాయి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని దానిలో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. దీనిలోనే ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వాటర్ని వేసుకొని సాల్ట్ని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రై కోసం కడాయి తీసుకొని దానిలో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. చూడండి, ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా డైరెక్ట్గా ఆయిల్లోనే పొటాటో చిప్స్ని గ్రేట్ చేసుకోవాలి. మీకు ఆయిల్లో డైరెక్ట్గా చేసుకోవటము కష్టము అనిపిస్తే వేరొక ప్లేట్లోకి ముందుగానే గ్రేట్ చేసి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్కి సరిపోయిన పొటాటో చిప్స్ని గ్రేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒకేసారి ఎక్కువ వేసుకున్నా కానీ అవి సరిగ్గా కుక్ అవ్వక మెత్తగా వస్తాయి. ఇలా 1 మినిట్ కుక్ అయిన తర్వాత పొటాటో చిప్స్ని మిక్స్ చేసుకుంటూ ఈవెన్గా 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. పొటాటో చిప్స్ 70 to 80% కుక్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న సాల్ట్ వాటర్లో 1 టేబుల్ స్పూన్ వాటర్ని ఇలా ఆయిల్లో వేసుకొని పైన మూత పెట్టుకుంటే ఆయిల్ పైకి చిందకుండా ఉంటుంది. ఇలా ఆయిల్లోనే సాల్ట్ వాటర్ వేసుకోవటం వల్ల పొటాటో చిప్స్కి సాల్ట్ అనేది బాగా పడుతుంది. మీరు చిప్స్ ఫ్రై చేసుకున్న తర్వాత అయినా పైన సాల్ట్ని స్ప్రింకిల్ చేసుకోవచ్చు. సాల్ట్ వాటర్ చిప్స్ ఆల్రెడీ 70% కుక్ అయిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. ఆయిల్లో బుడగలన్నీ పూర్తిగా తగ్గిపోయి చిప్స్ క్రిస్పీగా అయిన తర్వాత వీటిని రిమూవ్ చేసుకుని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చిప్స్ని ఫ్రై చేసుకునేటప్పుడు మంట మీడియం టు హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు మిగిలిన బంగాళదుంపలతో కూడా ఇలాగే చిప్స్ని ప్రిపేర్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ ఇంకొక చిన్న టిప్ అండి, మీకు చిప్స్ తిక్కుగా వచ్చి క్రిస్పీగా రాలేదు అంటే 80% కుక్ అయిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసి అవి ఒక 2 to 3 మినిట్స్ కూల్ అయిన తర్వాత మళ్ళీ ఆయిల్లో వేసుకుని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న చిప్స్ అన్నిటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనిలో టేస్ట్కి సరిపడినంత కారం యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం చిప్స్ ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి మనం సపరేట్గా సాల్ట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అంతేనండి, ఎంతో సింపుల్గా క్రిస్పీగా ఆలూ చిప్స్ రెడీ అయిపోయాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలా రెడీ చేసుకున్న ఈ క్రిస్పీ పొటాటో చిప్స్ని ఒక ఎయిర్టైట్ జార్లోకి పెట్టుకొని ఒక 15 days వరకు స్టోర్ చేసుకోవచ్చు. పొటాటో చిప్స్ చేసుకుంటే మనం అన్ని రోజులు ఉండనిస్తామా? మనకి 2-3 డేస్లోనే అయిపోతాయి కదా, అంత టేస్టీగా ఉంటాయి. చూసారు కదండి ఎంత ఈజీగా ఇంట్లోనే ఈ చిప్స్ ఎలా రెడీ చేసుకోవాలో. మీకు నా వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.